హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరీస్ కిచెన్స్ వరల్డ్. ఈరోజు రెసిపీ వచ్చేసి మూన్ బిస్కెట్స్ అండి. ముందుగా నేను చక్కెర ఒక 8 స్పూన్లు తీసుకొని మిక్సీ పట్టుకుంటున్నానండి. మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ని ఇలా జల్లించుకోవాలి. జల్లించుకున్నాక ఇప్పుడు నేను ఇక్కడ మైదాపిండి యూజ్ చేస్తున్నానండి. 2 కప్పుల మైదాపిండిని తీసుకుంటున్నానండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ని బౌల్లోకి యాడ్ చేసుకొని 2 కప్పుల మైదాపిండి తీసుకుంటున్నాను కదండి. 1 కప్పు నెయ్యిని తీసుకుంటున్నాను. నెయ్యిని ఈ షుగర్ పౌడర్లో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. మొత్తం ఒకటేసారి యాడ్ చేయకూడదు, కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇలా అయ్యేంత వరకు కొంచెం కొంచెం యాడ్ చేసుకొని ఇలా మీకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్నాక ఇప్పుడు 2 కప్పుల మైదాపిండిని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నానండి. గోధుమ పిండితో అయినా కూడా చేసుకోవచ్చు అండి. దేనికైనా సేమ్ నెయ్యి సేమ్ క్వాంటిటీ ఉంటుందండి. వంట సోడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకోవాలి. ఇలా స్మాష్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా గట్టిగా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకోవాలి పిండిని. ఇలా కలుపుకున్నాక మనం ఇంతకుముందు నెయ్యి యాడ్ చేసుకున్నాం కదండి షుగర్ పౌడర్కి. అందులో ఇంకా నెయ్యి ఉంటుంది కదా, ఆ నెయ్యిని ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ యూజ్ చేయకూడదండి. ఇలా ముద్ద వచ్చేంతవరకు కలుపుకోవాలి. ఇలా ఒత్తితే ఇలా వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు దీన్ని సపరేట్ చేస్తే ఇలా ఉండాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా. బాగా మెత్తగా ఉండకూడదు, బాగా గట్టిగా ఉండకూడదు. ఇప్పుడు ఇలా ఒక ప్లేట్ తీసుకొని ఇలా ఒత్తుకున్నాక కోలతో ఇలా చేసుకోవాలి. ఎందుకంటే మన వేళ్ళు ప్రింట్స్ పడతాయి కదండి. ఇలా స్మూత్గా రావడానికి కోలతో ఇలా చేసుకున్నాక ఒక షార్ప్ గ్లాస్ని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలండి బిస్కెట్స్ని. ఒకవేళ మీ దగ్గర మోల్డ్స్ ఉంటే మోల్డ్స్తో కూడా చేసుకోవచ్చు. ఇలా గ్లాస్తో ఇలా చేసుకోవాలి. సేమ్ ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలండి. ఇప్పుడు మళ్ళీ ఆ పిండిని మిగిలిన పిండిని మళ్ళీ తీసుకొని మళ్ళీ ఒత్తుకొని మళ్ళీ కోలతో చేసి మళ్ళీ గ్లాస్తో మళ్ళీ బిస్కెట్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక ప్లేట్కి నూనె రాసి కొంచెం పౌడర్ చల్లి ఆ ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక స్టవ్ ఆన్ చేసి అందులో గిన్నె పెట్టి ఉష్క పోసి ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ చేసుకున్నాక ఒక 10 minutes ప్రీహీట్ చేసుకున్నాక అందులో మనం చేసుకున్న ప్లేట్ని పెట్టుకొని ఒక 20 to 30 minutes బేక్ చేసుకోవాలి. తర్వాత బిస్కెట్స్ రెడీ అయిపోయాయండి. చాలా బాగా వచ్చింది, పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.